హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకోసం ఒక అద్భుతమైన డానిష్ డిటెక్టివ్ సినిమాని తీసుకొచ్చాను. సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ సినిమా ఆన్లైన్ చెప్పడం కన్నా డైరెక్ట్ గా కథలోకి వెళ్ళిపోవడం బెటర్. అంత అద్భుతంగా ఉంటుంది. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే ది కీపర్ ఆఫ్ లాస్ట్ కాజెస్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగే మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఏంటంటే ఒక పోలీస్ ఆఫీసర్ కమ్ డిటెక్టివ్ అనమాట. అందులోను తన ఇద్దరు టీమ్మేట్స్ తో ఒక కిల్లర్ గాడి కోసం వాడి ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. చాలా సేపు వెయిట్ చేస్తూ ఉంటాడు. కాకపోతే ఆ కిల్లర్ గాడి ఏంటంటే ఇంటికి రాడనమాట. దాంతో హీరోకి డౌట్ వచ్చేసి సరే పదండి అని చెప్పేసి ఆ కిల్లర్ గాడి ఇంటి లోపలికి వెళ్లి చూస్తే అక్కడ ఒక అతను చనిపోయి ఉంటాడు. అదంతా చూసిన తర్వాత హీరో వాళ్ళ టీం ఏంటి ఏమంటారంటే సరే కిల్లర్ గాడు వచ్చి టైం అయిపోయింది, మనం వెళ్ళి కారులో వెయిట్ చేద్దాం అని చెప్పేసి ఆ గ్యాప్ లోనే ఆ కిల్లర్ గాడు వచ్చేసి ముగ్గురి మీద కాల్పులు జరుపుతాడు. దాంతో హీరో వాళ్ళ టీంలో ఒక అతను చనిపోతాడు. ఇంకొక అతనేమో బెడ్ కు పరిమితం అయిపోతాడు. మరోవైపు మన కథలో హీరో ఏంటంటే చిన్న చిన్న గాయాలతో బతికి బయటపడతాడు అనమాట. అలా 6 నెలలు రెస్ట్ తీసుకొని తిరిగి డిపార్ట్మెంట్ లోకి వచ్చిన తర్వాత తన పై అధికారిని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత ఆయన ఏమంటాడంటే చూడు బాబు, నీతో పనిచేయడానికి చాలా మంది భయపడుతున్నారు. ఎందుకంటే నువ్వు ఓవర్ గా రిస్క్ తీసుకుంటున్నావు. అందులోనే నీ టీమ్ లో ఒక అతను చనిపోయాడు, మరొక అతను బెడ్కే పరిమితం అయిపోయాడు. కాబట్టి నిన్ను నేను ఈ పోస్ట్ లోంచి పీకేసి ఇంకొక పోస్ట్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. అది కూడా డిపార్ట్మెంట్ క్యూ అని చెప్పేసి ఒక కొత్త డిపార్ట్మెంట్ స్టార్ట్ అయిందని చెప్పేసి అంటంతో హీరోకి ఏం అర్థం కాదు. అదేం డిపార్ట్మెంట్ అండి అని చెప్పేసి అంటాడు. ఏమి లేదు, క్లోజ్ అయిపోయిన కేసులు ఉంటాయి కదా, ఆ కేసులన్నింటినీ తీసుకొని ఒక్కొక్క దానికి 2 పేజీల సమరీ రాయాలి నువ్వు, అదే నీ పని అని చెప్పేసి అంటంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. బేసికల్ గా పని ఏంటంటే వయసు అయిపోయిన వాళ్ళు చేస్తూ ఉంటారు. కాకపోతే హీరో వాళ్ళ పై అధికారి హీరో చేసిన మిస్టేక్ వల్ల తనకి ఆ ఉద్యోగం ఇస్తాడు. దాంతో హీరో కోపం వచ్చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కాకపోతే హీరోకి ఏంటంటే తన పై అధికారి చెప్పాడు కదా, ఇక సచ్చినట్లు ఆ పని చేసి తీరాల్సిందే. దాంతో హీరో కూడా సర్లే అని చెప్పేసి చేసేదేం లేక ఆ పని ఒప్పుకుంటాడు. అందులోనూ మన కథలో హీరోకి ఏంటంటే పెళ్ళై భార్య కూడా ఉంటుంది అనమాట. కాకపోతే హీరో 6 నెలలు హాస్పిటల్ ఉన్నాడు కదా, ఆ గ్యాప్ లోనే హీరోని తన భార్య వదిలేసి వెళ్ళిపోయింది. దాంతో మన కథలో హీరో కూడా సర్లే అని చెప్పేసి తన భార్యకి ఫోన్ చేస్తే కనీసం తనని పట్టించుకోవట్లేదు అనమాట. దాంతో హీరో కూడా తన భార్యని పట్టించుకోవడం మానేసి తిరిగి డిపార్ట్మెంట్ క్యూ ఆఫీస్ కి వెళ్తాడు. వెళ్తే అక్కడ హీరోకంటూ ఒక అసిస్టెంట్ ఉంటాడనమాట. అతను మనం హీరో వాళ్ళ అసిస్టెంట్ అని పిలుచుకుందాము. అక్కడికి వెళ్ళి చూస్తే హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏమంటాడంటే సార్, మొత్తానికి ఇక్కడ చాలా కేసులు ఉన్నాయండి, ప్రతి ఒక్క కేసు నేను గోడ కంటించాను, మనం ఏ కేసు దగ్గర నుంచి మొదలు పెడదాం అని చెప్పేసి అంటంతో హీరోకి మెంటలెక్కుతుంది అనమాట. మామూలుగానే హీరోకి ఈ పని ఇష్టం లేదు. అందులోనూ అసిస్టెంట్ కూడా కొంచెం ఎటకారంగా మాట్లాడుతున్న సరికి హీరో కోపం వచ్చేస్తుంది. సర్లే నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళని చెప్పేసి అసిస్టెంట్ ని బయటికి పంపించేస్తాడు. ఆ తర్వాత హీరోకి ఏంటంటే తన పై అధికారికి ఫోన్ చేసి ఈ ఉద్యోగం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి చెప్దామని ఫోన్ తీసుకొని తన పై అధికారికి డయల్ చేస్తాడు. కాకపోతే ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. అవతల సైడ్ నుంచి ఫోన్ లిఫ్ట్ చేయరనమాట. ఈ గ్యాప్ లో మన కథలో హీరో ఏంటంటే చుట్టూ ఉన్న ప్రతి ఒక్క కేసు ఫైల్ ని చూస్తూ ఉంటాడు. అలా చూస్తున్నప్పుడు మ్యారియట్ అని చెప్పేసి ఒక అమ్మాయి మిస్సింగ్ కేసు ఫైల్ కనిపిస్తుంది. అందులోనూ ఆ అమ్మాయి బోట్ లోంచి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది అనమాట. అదంతా చూసిన తర్వాత హీరోకి ఏం అర్థం కాదు. అందులోనూ అమ్మాయి గురించి తెలుసుకుంటే ఆ అమ్మాయికి మానసిక స్థితి సరిగా లేని తమ్ముడు ఒక అతను ఉంటాడు. అందులోనూ అతను వదిలేసి చనిపోతుంది అనమాట ఈ అమ్మాయి. దాంతో హీరో ఏంటంటే పై అధికారి ఫోన్ ఎత్తట్లేదు కదా అని చెప్పేసి ఫోన్ కట్ చేసి ఆ కేసు గురించి డీటెయిల్ గా చదువుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వాళ్ళ అసిస్టెంట్ అక్కడికి వచ్చేసి ఏంటండి మీరు ఈ కేసు చూస్తున్నారా, ఇది ఒక మామూలు ఆత్మహత్య కేసు అండి, ఇందులో మీకు ఏం కనిపించిందని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే చూడు, మ్యారియట్ అనే అమ్మాయికి ఒక తమ్ముడు ఉన్నాడు, వాడికి మానసిక స్థితి సరిగా లేదు, అలాంటి తమ్ముడిని వదిలేసి ఈ అమ్మాయి అసలు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటుంది, అందులోనూ తన తమ్ముడిని బోటింగ్ తీసుకెళ్లి తన తమ్ముడు కళ్ళ ముందే ఆత్మహత్య చేసుకొని చనిపోవాల్సిన అవసరం అమ్మాయికి ఏముంటుంది, అసలు ఆ అమ్మాయి తమ్ముడు ముందే ఎందుకు చనిపోతుంది, ఎవరైనా బుర్రున్నోళ్ళు ఇలాంటి పనులు చేస్తారని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ అసిస్టెంట్ కూడా అవును కదండి, నాకు కూడా అదే అనిపిస్తుంది, ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందా లేదు అని చెప్పేసి తాను కూడా ఆలోచిస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు వీళ్ళు ఎవరి గురించి అయితే మాట్లాడుకుంటున్నారో ఆ అమ్మాయి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. బేసికల్ గా ఆ అమ్మాయి ఏంటంటే ఒక పొలిటికల్ పార్టీకి పనిచేస్తూ ఉంటుంది అనమాట. ఎక్కువగా తన టీవీలో కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే పొలిటికల్ పార్టీలో పనిచేసే వాళ్ళు చాలా మంది కనిపిస్తూ ఉంటారు కదా, అలాగే ఆ అమ్మాయి కూడా కనిపిస్తూ ఉంటుంది. మీటింగ్లు అన్ని అయిపోతాయి. ఆ తర్వాత ఇంటికి వస్తుంది. మరీ ముఖ్యంగా మ్యారియట్ కి ఏంటంటే మానసిక స్థితి సరిగా లేని తమ్ముడు ఒక అతను ఉంటాడు. అందులో అతనికి మాట్లాడటం కూడా రాదు. అతనికి ఏంటంటే ఒక పని ఆమెను పెడుతుంది అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఆమెను కూడా పంపించేస్తుంది. అందులోనూ ఆ అమ్మాయి వాళ్ళ తమ్ముడు ఏంటంటే కొంచెం కోపంగా ఉంటాడు. అందులోనూ మనోడు ఏంటంటే మాట్లాడలేడు అనమాట. మరీ ముఖ్యంగా వాళ్ళ అక్క ఏంటంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పార్టీ అని చెప్పేసి తిరుగుతుందని చెప్పేసి వాళ్ళ అక్కతో మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటాడు. ఇంకా ముఖ్యంగా మ్యారియట్ వాళ్ళ తమ్ముడు ఏంటంటే ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడు, తానేంటంటే తనతో ఎక్కువ రోజులు ట్రావెల్ అయ్యి ఎక్కువ రోజులు అవతల వాళ్ళ మొహాలు గనక తను చూస్తే మాత్రం అప్పుడు కొంచెం కంఫర్ట్ గా ఫీల్ అయిపోయి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. అది సంగతి. అంటే వాళ్ళతో కొంచెం క్లోజ్ గా మూవ్ అవుతాడు. ఇది గ్రహించిన ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే తన తమ్ముడి దగ్గరకు వచ్చేసి సారీ అని చెప్పేసి తన పరిస్థితిని అర్థమయ్యేలా చెప్తుంది. దాంతో
మ్యారియట్ వాళ్ళ తమ్ముడు కూడా సరే అని చెప్పేసి నవ్వుతాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం మ్యారియట్ ఏంటంటే తన తమ్ముడు తన రూమ్ లో పడుకోబెట్టి తాను వెళ్లి తన రూమ్ లో పడుకొని బుక్ చదువుకుంటూ ఉంటుంది. సడన్ గా తన తమ్ముడు రూమ్ లో ఏదో సౌండ్ వస్తుంది అనమాట. దాంతో మ్యారియట్ కి భయం వేసి పరిగెత్తుకుంటూ వెళ్లి చూస్తే తన తమ్ముడు కంటిన్యూస్ గా విండోలోంచి చూస్తూ ఉంటాడు. ఏంట్రా ఎక్కడి నుంచి చూస్తున్నావు అని చెప్పేసి అనడంతో మనోడు మాత్రం ఏం చెప్పడు, ఎందుకంటే మనోడు మాట్లాడరావు కదా. దాంతో ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే వెళ్లి ఎవరున్నారని చెప్పేసి విండోలోంచి చూస్తే అక్కడ ఎవరు కనిపించరు. దాంతో మ్యారియట్ ఏం చేస్తుందంటే తమ్ముడిని పడుకోబెట్టి తాను వెళ్లి ప్రశాంతంగా పడుకుంటుంది. కట్ చేస్తే కథ ప్రజెంట్ కి వస్తుంది. ప్రజెంట్ లో మన కథలో హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏం చేస్తారంటే ఆ అమ్మాయి మ్యారియట్ చనిపోయింది కదా ఆ ప్లేస్ కి వస్తారు. అది ఒక పోర్ట్ ఏరియా అనమాట. వచ్చిన తర్వాత అక్కడ చాలా మంది ఏంటంటే ఆ అమ్మాయి చనిపోవడం గురించి స్టేట్మెంట్ ఇస్తారు కదా. అందులో ఒక లేడీ స్టేట్మెంట్ ఇస్తుంది అనమాట. బేసికల్ గా ఆ మ్యారియట్ ఆ తర్వాత మ్యారియట్ వాళ్ళ తమ్ముడు ఇక్కడికి వచ్చారు, ప్రశాంతంగా భోజనం చేశారని చెప్పేసి అందులో స్టేట్మెంట్ ఇస్తుంది. ఇంకొక అతను ఏంటంటే మ్యారియట్ గురించి ఇంకో రకంగా స్టేట్మెంట్ ఇస్తాడు అనమాట. బేసికల్ గా మ్యారియట్ ఏంటంటే ఒక పొలిటికల్ పార్టీలో పనిచేస్తుంది కాబట్టి, మరి ముఖ్యంగా టీవీలో కనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి మ్యారియట్ తెలుసు. అందుకని చాలా మంది ఆవిడ చూశారు, మరి ముఖ్యంగా ఆవిడ గురించి స్టేట్మెంట్ ఇచ్చారు. అందులో ఒక అతను స్టేట్మెంట్ ఏమిస్తాడంటే మ్యారియట్ ఆ తర్వాత వాళ్ళ తమ్ముడు కొంచెం గొడవ పడ్డారని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏమంటాడంటే ఒకవేళ వాళ్ళ తమ్ముడు మానసిక స్థితి సరిగా లేదు కదండి, వాడే వాళ్ళ అక్కని నెట్టేసి ఉంటాడేమో అని చెప్పేసి అంటంతో హీరో వెంటనే తన అసిస్టెంట్ ని నెట్టేస్తాడు. కాకపోతే మనోడేమో అలాగే నుంచొని ఉంటాడు అనమాట. చూడు నిన్ను నెడితేనే నువ్వు వెళ్ళలేదు, అందులోనూ వాడికి మానసిక స్థితి సరిగా లేదు, ఆ అమ్మాయిని నెడితే ఏం వెళ్తాడని చెప్పేసి అంటంతో అవునని చెప్పేసి వాళ్ళ అసిస్టెంట్ కూడా షాక్ అయిపోతాడు. కొంచెం ఉంటే పడిపోయాడు మనోడు. అందులోనూ ఇంకొక అతను ఏం స్టేట్మెంట్ ఇస్తాడంటే బేసికల్ గా మ్యారియట్ ఏంటంటే బోట్ టికెట్ కొందాం అని చెప్పేసి ఒక ప్లేస్కి వెళ్ళింది. కాకపోతే ఆ అమ్మాయి ఏంటంటే తన తమ్ముడిని వదిలేసి వెళ్ళిపోయింది, తన తమ్ముడు ఒంటరిగా ఉన్నాడని చెప్పేసి అంటాడు. కాకపోతే ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే మరొకళ్ళు ఏం చెప్తారంటే మ్యారియట్ మగాళ్ళు ఉండే బాత్రూమ్కి వెళ్ళిందని చెప్పేసి అంటంతో హీరోకి ఏం అర్థం కాదు. అప్పుడు పక్కన అసిస్టెంట్ ఏమంటాడంటే ఒకవేళ వాళ్ళ తమ్ముడిని వెతుక్కుంటూ వెళ్ళిందేమో అని చెప్పేసి అంటాడు. ఎందుకంటే తన తమ్ముడు తనకు దూరం అయ్యాడు కాబట్టి ఆ బోట్ లో తన తమ్ముడిని వెతుక్కుంటూ వెళ్ళాడేమో అని చెప్పేసి అంటాడు. కాకపోతే ఇంకొక అతని స్టేట్మెంట్ లో ఏముంటుందంటే ఎవరో రెయిన్ కోట్ వేసుకున్న అతను వచ్చేసి మ్యారియట్ వాళ్ళ తమ్ముడిని అక్కడి నుంచి తీసుకెళ్తున్నాడని చెప్పేసి అందులో స్టేట్మెంట్ ఇస్తాడనమాట. కాకపోతే హీరోకి అర్థం కాని విషయం ఏంటంటే ఈ కేసును డీల్ చేసిన పోలీస్ ఆఫీసరు ఈ విషయాన్ని ఎందుకు హైలైట్ చేయలేదు అని చెప్పేసి అంటాడు. మరి ముఖ్యంగా హీరో వాళ్ళ అసిస్టెంట్ కి వేసుకొట్టినట్లు ఎవరో రెయిన్ కోట్ వేసుకొచ్చిన అతను మ్యారియట్ వాళ్ళ తమ్ముడిని అక్కడి నుంచి తీసుకెళ్లడం వల్లే తన తమ్ముడు ఒకవేళ టాయిలెట్ కి వెళ్ళాడేమో అని చెప్పేసి మ్యారియట్ మెన్స్ బాత్రూమ్ లోకి వెళ్ళిందని చెప్పేసి అంటాడు. అందులోనూ తానేంటంటే తన తమ్ముడిని వెతుక్కుంటూ ఈ బోటు మొత్తం తిరుగుతూ ఉంది, అందుకని అందరికి ఒంటరిగా కనిపించింది. కానీ వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే తమ్ముడిని వదిలేసి తిరుగుతోంది, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని చెప్పేసి అందరూ అనుకున్నారని చెప్పేసి హీరో అంటాడు. కట్ చేస్తే కథ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా రెయిన్ కోట్ వేసుకున్నాడు ఏంటి మ్యారియట్ వాళ్ళ తమ్ముడిని తీసుకుని ఒక చోటకి వెళ్ళాడు కదా. అదే సమయంలో మ్యారియట్ కూడా తన తమ్ముడిని వెతుక్కుంటూ వచ్చి చూస్తే మనోడు ఒక చోట కనిపిస్తాడు. అందులోనూ సడన్ గా అక్కడికి ఆ రెయిన్ కోట్ వేసుకున్నాడు వచ్చేసి మ్యారియట్ గొంతు నొక్కేస్తూ ఉంటాడు అనమాట. పక్కన నుండి వాళ్ళ తమ్ముడు చూస్తూ ఉంటాడు. కాకపోతే మనోడికి ఏం మాటలు రావు. అందులోనూ ఆ కోపాన్ని ఎలా వ్యక్తపరచాలో తెలియక కారు మీద కొట్టేస్తూ ఉంటాడు అనమాట. కట్ చేస్తే మ్యారియట్ ఏంటంటే ఒక డార్క్ రూమ్ లో ఉంటుంది. అందులోనూ ఒక విండో ఉంటుంది. మ్యారియట్ కి ఏం అర్థం కాక హలో ఎవరైనా ఉన్నారా, నేను ఇక్కడికి ఎలా వచ్చానని చెప్పేసి తను కంటిన్యూస్ గా అరుస్తూనే ఉంటుంది. సడన్ గా అప్పుడు ఆ డార్క్ రూమ్ లో ఒక లైట్ వెలుగుతుంది. అప్పుడు ఒక స్పీకర్ లోంచి సౌండ్ వస్తుంది అనమాట. చూడమ్మా మ్యారియట్, ఇప్పుడు నువ్వు ఒక ప్రెషర్ ఛాంబర్ లో ఉన్నావు, అందులోనూ నువ్వు ఇక్కడ ఒక సంవత్సరం మొత్తం ఉండబోతున్నావు. మరీ ముఖ్యంగా నువ్వు తినడానికి ఫుడ్ ఒక క్యాన్ లో, ఆ తర్వాత నువ్వు వాష్రూమ్ కి వెళ్ళడానికి ఒక క్యాన్ సెట్ చేసి పెట్టాను. ప్రతి ఒక్క 24 గంటలకి ఈ చిన్న డోర్ ఓపెన్ అవుతుంది. అందులోంచి నువ్వు 2 క్యాన్లు బయటకి ఇస్తే మళ్ళీ ఫ్రెష్ గా 2 క్యాన్ నీకు లోపలికి ఇస్తాను. ఇప్పుడు నేను ప్రెషర్ పెంచుతున్నాను, నీ చెవులు పగిలిపోతాయి అని చెప్పేసి ఆడు ప్రెషర్ పెంచేస్తాడు. దాంతో మ్యారియట్ కి ఏంటంటే చెవులు నొప్పి వచ్చేస్తాయి అనమాట. ఆ నొప్పిని భరించలేక చెవులు మూసుకొని కేకలు వేస్తూ ఉంటుంది. కట్ చేస్తే కాదు ఇప్పుడు ప్రెజెంట్ కి వస్తుంది. ప్రెజెంట్ లో మన కథలో హీరో ఏం చేస్తారంటే ఇంతకు ముందు మ్యారియట్ కేసును డీల్ చేసిన పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి కాదండి మ్యారియట్ వాళ్ళ తమ్ముడిని ఎవరో కోటు వేసుకున్న అతను తీసుకెళ్ళిపోయాడు కదా, రెయిన్ కోట్ వేసుకున్న అతను, దాని గురించి మీరు ఎందుకు హైలైట్ చేయలేదు, అందులో ఆ దిశగా మీరు ఎందుకు ఎంక్వైరీ చేయలేదని చెప్పేసి అంటంతో ఆ ఆఫీసర్ ఏమంటాడంటే నీ పని ఏంట్రా, నువ్వు వచ్చిన పని ఏంటి, చేస్తున్న పని ఏంటి, నేను నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, నోరు మూసుకొని వెళ్ళిపో అని చెప్పి అంటంతో హీరో కూడా చేసేదేం లేక అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఆ తర్వాత అసిస్టెంట్ ని తీసుకొని ఇప్పుడు మ్యారియట్ వాళ్ళ తమ్ముడు ఏంటంటే ఒక హోమ్ లో ఉంటున్నాడు అనమాట. అక్కడికి తనని మీట్ అవడానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ హోమ్ ను చూసుకునే పెద్దవాడ జరిగింది మొత్తం చెప్తుంది అనమాట. చూడండి మ్యారియట్ అలాగే మ్యారియట్ వాళ్ళ తమ్ముడు చిన్నప్పుడు వాళ్ళ అమ్మా నాన్నతో కలిసి కారులో వెళ్తున్నప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ లో వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారు. ఆ తర్వాత వాళ్ళిద్దరు ఇక్కడే పెరిగి పెద్ద అయ్యారు. కాకపోతే పెద్ద అయిన తర్వాత బయటకు వెళ్లి ప్రశాంతంగా బతుకుతున్నారు. కానీ మ్యారియట్ వాళ్ళ తమ్ముడికి ఏంటంటే ఆ యాక్సిడెంట్ లో నోటి మాటను కోల్పోయాడు, అందులోనూ మానసిక స్థితిని కూడా కోల్పోయాడు. ఆ తర్వాత వాళ్ళ అక్క ఎప్పుడైతే ఆత్మహత్య చేసుకుని చనిపోయిందో మళ్ళీ తనని తిరిగి ఇదే హోమ్ కి తీసుకొచ్చారు. కానీ తను ఎవరితో మాట్లాడు అలా సైలెంట్ గా ఉంటాడు. కానీ తనని ఇబ్బంది పెడితే మాత్రం మిమ్మల్ని బయటికి పంపించేస్తాను జాగ్రత్త అని చెప్పేసి ఆ పెద్ద ఆవిడ హీరోని తన అసిస్టెంట్ ని అక్కడ పంపిస్తుంది. దాంతో మన
కథలో హీరో ఏంటంటే మ్యారియట్ వాళ్ళ తమ్ముడి దగ్గరికి వెళ్ళి క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తూ ఉంటాడు. మనోడు మాత్రం సైలెంట్ గా టీవీ చూస్తూ ఉంటాడు. అందులోనూ అక్కడ ఉన్న నర్సు హీరో వాళ్ళ అసిస్టెంట్ తో ఏమంటుందంటే, చూడండి తనకి అలవాటైన గొంతుతో ఉన్న వాళ్ళు మాట్లాడితేనే తను రిప్లై ఇస్తాడండి, అంతే తప్ప వేరే వాళ్ళకి అస్సలు రిప్లై ఇవ్వడని చెప్పేసి హీరో వాళ్ళ అసిస్టెంట్ తో చెప్తుంది. పాపం హీరో ఏమో కంటిన్యూస్ గా మాట్లాడుతూ ఉంటాడు, మనోడు మాత్రం అస్సలు మాట్లాడు. ఇదంతా చూసిన పెద్ద ఆవిడ ఏం చేస్తుందంటే హీరోని వాళ్ళ అసిస్టెంట్ ని అక్కడి నుంచి పంపించేస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఏం చేస్తాడంటే, చనిపోయిన మ్యారియట్ ఏంటి ఒక పొలిటికల్ పార్టీలో పనిచేస్తూ ఉంటుంది కదా, అదే పార్టీలో ఉన్న ఇంకొక అతన్ని వెళ్లి హీరో మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత మ్యారియట్ గురించి ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఆయన ఏమంటాడంటే, ఇప్పుడు ఏంటి మ్యారియట్ ని నేను చంపానని చెప్పంటావా, చూడు మా పార్టీకి సంబంధించిన వరకు నీ పై అధికారి కూడా మాకు టచ్ లో ఉంటాడు, నువ్వు కొంచెం ఓవర్ యాక్టింగ్ చేసావనుకో నీ పై అధికారికి కాల్ చేస్తా అని చెప్పేసి అంటంతో హీరో కూడా చేసేదేం లేక అక్కడి నుంచి మళ్ళీ ఆఫీస్కి వచ్చేస్తాడు. బట్ వచ్చిన తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏమంటాడంటే, సార్ నాకు ఒక ఆలోచన వచ్చిందండి, నేను ప్రతిరోజు వెళ్ళి మ్యారియట్ వాళ్ళ తమ్ముడితో ఫ్రెండ్షిప్ చేస్తే వాడు నా వాయిస్ అలవాటు అయ్యి నేను బాగా క్లోజ్ అయిపోయి వాడు జరిగింది ఏమైనా చెప్తాడేమో అని చెప్పేసి అంటంతో హీరో వెంటనే ముందు ఆ పనిచేరా బాబు అని చెప్పేసి వాళ్ళ అసిస్టెంట్ ని హోమ్ కి పంపిస్తాడు. దాంతో హీరో వాళ్ళ అసిస్టెంట్ కూడా మ్యారియట్ వాళ్ళ తమ్ముడితో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటాడు. మరీ ముఖ్యంగా వీళ్ళిద్దరి మధ్య అక్కడే ఉన్న నర్స్ కూడా కూర్చొని హీరో వాళ్ళ అసిస్టెంట్ కి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే, ఇప్పుడు మ్యారియట్ తన ఒక పొలిటికల్ పార్టీలో పనిచేస్తూ ఉంటుంది కదా, అదే పార్టీలో పనిచేస్తున్న ఇంకొక లేడీ ఉంటుంది అనమాట. ఆ అమ్మాయి మ్యారియట్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్. తనని మీట్ అయిన తర్వాత హీరో ఏమంటాడంటే, మ్యారియట్ కి ఎవరన్నా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పేసి అంటంతో అలాంటి వాళ్ళు ఎవరు లేరండి, తను ఎక్కడికి వెళ్ళినా సరే తన తమ్ముడిని తీసుకుని వెళ్తుంది, అందులోనూ ఒక రోజు ఒక పొలిటికల్ మీటింగ్ లో మాత్రం తను ఎవరినో చూస్తూ కంటిన్యూస్ గా నవ్వుతూ ఉంది, అతను ఎవరో కానీ నాకు గుర్తులేదు కానీ తాను మాత్రం ఒక అబ్బాయి వైపు అలా చూస్తూనే ఉందని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి అంటాడు. ఇదిలా ఉంటే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా మ్యారియట్ ఏంటి ప్రెషర్ ఛాంబర్ లో పెట్టాడు కదా వాడు, అందులోనే మ్యారియట్ కూడా రోజులు లెక్క పెట్టుకుంటూ ఉంటుంది. మరి ముఖ్యంగా సంవత్సరం అయిపోతుంది. ఆ తర్వాత సడన్ గా మళ్ళీ ప్రెషర్ ఛాంబర్ లో లైట్ వెలుగుతుంది, అందులోనే సడన్ గా ఆడు కూడా మాట్లాడుతూ ఉంటాడు, మొత్తానికి సంవత్సరం పాటు సర్వైవ్ అయ్యావు, నువ్వు మామూలు దాని కాదని చెప్పేసి అంటాడు. అందులోనే మ్యారియట్ ఏమనుకుంటుందంటే బయటకు వస్తానని చెప్పేసి అనుకుంటుంది, కానీ వాడు ఏమంటాడంటే నువ్వు ఇంకో సంవత్సరం పాటు లోపలే ఉండాలమ్మా, కాకపోతే ఇంకొంచెం ప్రెషర్ పెంచుతాను, అసలు నీ బాడీ ఎలా రియాక్ట్ అవుతుందో చూస్తానని చెప్పేసి అంటంతో పాపం మ్యారియట్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఈ సంవత్సరం లోపల ఉన్నందుకే తన ఒళ్ళు మొత్తం గొల్లైపోతుంది అనమాట. మళ్ళీ ఇప్పుడు ప్రెషర్ పెంచుతా అంటున్నాడు, అందులోనూ ఇంకో సంవత్సరం లోపల ఉండాలని చెప్పేసి అంటంతో మ్యారియట్ కి ఏం అర్థం కాదు. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రెసెంట్ కి వస్తుంది. ప్రెసెంట్ లో మన కథలో హీరో ఏంటంటే తన అసిస్టెంట్ కి చెప్తాడనమాట, చూడు ఇంతకు ముందు మ్యారియట్ ఏదైతే పొలిటికల్ మీటింగ్ కి వెళ్ళిందో అక్కడ ఎవరో ఒక అబ్బాయిని చూసిందంట, అందులోనూ వాడి వైపు చూస్తూ నవ్వుతూ ఉందంట, కాబట్టి వాడు ఎవడో మనం తెలుసుకోవాలి. మరీ ముఖ్యంగా ఆ పార్టీ మీటింగ్ కి ఎవరెవరు వెళ్లారో ఎవరెవరికి ఇన్విటేషన్ వచ్చిందో మొత్తం లిస్ట్ కావాలని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏం చేస్తారంటే ఆ డిపార్ట్మెంట్ క్యూ లో పనిచేస్తే ఒక అమ్మాయికి చెప్తాడు, ఆ అమ్మాయి కూడా మొత్తం డీటెయిల్స్ మొత్తం కలెక్ట్ చేస్తుంది. మరీ ముఖ్యంగా ఎవరెవరికి ఇన్విటేషన్ వెళ్ళిందో వాటన్ని లిస్ట్ తీస్తుంది. ఇంకా ముఖ్యంగా ఆ పార్టీ మీటింగ్ ఫోటోస్ మొత్తం తెప్పించి మొత్తం ప్రింట్అవుట్ తీపిస్తే అందులో బొచ్చడు ఫోటోస్ ఉంటాయి అనమాట. వాటన్నిటిలో కేవలం మ్యారియట్ మాత్రమే ఉన్న ఫోటోస్ మొత్తం తీస్తే అవి కూడా చాలా ఉంటాయి. తను ఎవరితో నవ్వుతూ మాట్లాడుతూ ఉంది, తను ఎవరిని చూస్తుందని చెప్పేసి ఫోటోస్ మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇంకోవైపు మన కథలో హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏం చేస్తాడంటే మ్యారియట్ వాళ్ళ తమ్ముడి దగ్గరికి వెళ్ళి కంటిన్యూస్ గా తనతో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు, తనతోనే ఉంటూ ఉంటాడు. అలా మాట్లాడుతున్న ప్రాసెస్ లో ఏంటంటే మ్యారియట్ వాళ్ళ తమ్ముడు లైట్ గా రియాక్ట్ అవుతూ ఉంటాడు హీరో వాళ్ళ అసిస్టెంట్ కి. ఇదిలా ఉంటే ఇంకోవైపు మన కథలో హీరోకి ఏమో ఆ ఫోటోస్ అన్ని చూసి ఎవరిని అనుమానించాలో తెలియక తాను ఆలోచిస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వాళ్ళ పై అధికారి ఏంటంటే నీతో మాట్లాడాలి అని చెప్పేసి కబురు పంపిస్తాడు. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి తన పై అధికారి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆయన ఏమంటాడంటే, చూడు నీకు అప్పచెప్పిన పని ఏంటి, నువ్వు చేసే పని ఏంటి, నేను కేసు మొత్తం చదివేసి రిపోర్ట్ రాయమని చెప్పంటే నువ్వేంటి కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నావంట, వెళ్ళి నీ పని నువ్వు చూసుకో, ఇంకోసారి ఇది రిపీట్ కాకూడదని చెప్పేసి హీరోకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి పంపించేస్తాడు. బేసికల్ గా హీరో మీద కంప్లైంట్ ఇచ్చింది ఎవరో కాదు, ఇంతకు ముందు ఈ కేసు డీల్ చేసిన ఆఫీసర్ ని వెళ్ళి మీటాడు కదా హీరో. దాంతో అతను ఏంటంటే హీరో వాళ్ళ పై అధికారికి కంప్లైంట్ ఇచ్చాడు అనమాట. అది సంగతి. అయినా సరే మన కథలో హీరో మాత్రం డైరెక్ట్ గా తన అసిస్టెంట్ దగ్గరకు వచ్చి, చూడు నువ్వు ఇప్పుడు మ్యారియట్ వాళ్ళ తమ్ముడి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే వాడు రెస్పాండ్ అవుతాడా అని చెప్పేసి అంటంతో ఖచ్చితంగా అవుతాడు అని చెప్పేసి కాన్ఫిడెన్స్ గా చెప్తాడు. దాంతో హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ ఆ హోమ్ కి వస్తారనమాట. వచ్చేటప్పుడు ఫోటోస్ కూడా తీసుకొస్తారు. అంతేకాకుండా హీరో హోమ్ కి వచ్చిన తర్వాత తన అసిస్టెంట్ తో ఏమంటాడంటే, చూడు ఈ ఫోటోస్ అని వాడికి చూపిస్తూ ఉండు, వాడు ఏదైనా ఫోటో చూసి క్లూ ఏమని చెప్తాడని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ అసిస్టెంట్ కూడా సరే అని చెప్పేసి మ్యారియట్ వాళ్ళ తమ్ముడి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క ఫోటో చూపిస్తూ ఉంటాడు. వాడు కూడా లైట్ గా రియాక్ట్ అవుతూ ఉంటాడు, కాకపోతే సీరియస్ గా పట్టించుకోడు, అయినా సరే టీవీ చూస్తూ ఉంటాడు. అందులోను హీరో వాళ్ళ అసిస్టెంట్ కూడా 1 by 1 చూపిస్తూ ఉంటాడు, ఏది ఏం చెప్పడనమాట. సరే అని చెప్పేసి ఫోటోలన్నీ మంచం మీద వేసేసి మిగతా ఫోటోస్ చూపిద్దాం అనుకునే గ్యాప్ లో మ్యారియట్ వాళ్ళ తమ్ముడు ఏంటంటే ఒక ఫోటో చూసి భయపడిపోతూ ఉంటాడు. వెంటనే హీరో వాళ్ళ అసిస్టెంట్ కూడా పరిగెత్తుకుంటూ వచ్చేసి ఆ ఫోటో మళ్ళీ చూపిస్తే ఆ ఫోటో చూసి మన
మనోడు షివర్ అయిపోతూ ఉంటాడు. అప్పుడు హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏం చేస్తారంటే హీరో దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత జరిగింది మొత్తం చెప్తాడు. సార్ ఈ ఫోటోలో ఉన్నవాడిని చూసిన తర్వాత ఆ మ్యారీడ్ వాళ్ళ తమ్ముడు వణికిపోతాడండి అని చెప్పేసి అంటంతో వెంటనే హీరో ఏం చేస్తాడంటే ఆ రోజు పార్టీ మీటింగ్ కి ఎవరెవరికైతే ఇన్విటేషన్ వచ్చిందో వాళ్ళందరి లిస్ట్ చూసి ఈ ఫోటోలో ఉన్న వాడితో మ్యాచ్ అవుతుందని చూస్తే నిజంగానే ఆ రోజు పార్టీకి వచ్చిన వాడితో మ్యాచ్ అవుతుంది అనమాట. వాడి పేరు డానియల్. ఎందుకంటే వాళ్ళ అడ్రస్ తో సహా అందులో ఉంటుంది కదా, అందుకని చూస్తే డానియల్ అని చెప్పేసి మ్యాచ్ అవుతుంది. మరి ముఖ్యంగా ఆ డానియల్ అనే వాడి పూర్తి అడ్రస్ కూడా అందులో ఉంటుంది. కాకపోతే వాడేంటంటే వేరే ఊర్లో ఉంటాడు అనమాట. సరే అని చెప్పేసి వీళ్ళు కూడా బయలుదేరి వెళ్లేటప్పుడు ఆ ఊరి పోలీస్ డిపార్ట్మెంట్ కి ఫోన్ చేసి డానియల్ గురించి ఎంక్వైరీ చేస్తారు. అవునండి ఈ ఊర్లోనే ఉంటాడు, కాకపోతే వాడు చనిపోయాడండి, బోటింగ్కి వెళ్తే అక్కడ అనుకోకుండా పడవలోంచి కింద పడిపోయి చనిపోయాడు అని చెప్పేసి అంటంతో హీరోకి ఏం అర్థం కాదనమాట ఏం జరుగుతుందా అని చెప్పేసి. ఎందుకంటే మ్యారియట్ కూడా అలాగే చనిపోయింది, మరి ముఖ్యంగా వీడు కూడా అలాగే చనిపోయాడు. కాకపోతే ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే హీరో ఇప్పటికీ ఈ కేసు డీల్ చేస్తున్నాడని చెప్పేసి హీరో వల్ల పై అధికారికి తెలుస్తుంది. దాంతో ఆయన ఏమంటాడంటే ఆ ఊరు పోలీస్ డిపార్ట్మెంట్ తో నేను మాట్లాడతానని చెప్పేసి అంటాడు. మరోవైపు మన కథలో హీరో అయితే ఆ ఊరికి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత అక్కడ ఉన్న పోలీసులతో ఈ డానియల్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. మరి ముఖ్యంగా వాళ్ళు కూడా చనిపోయాడండి అని చెప్పేసి అంటారు. దాంతో హీరోకి ఏం అర్థం కాదనమాట ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి. అందులోనూ ఆ డానియల్ చనిపోయిన స్పాట్ కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. మరోవైపు హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏం చేస్తాడంటే డానియల్ ఫోటో చూపిస్తాడు. కాకపోతే ఇక్కడే ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటంటే ఆ ఊర్లో చనిపోయిన డానియల్ వేరు, వీళ్ళు తీసుకొచ్చిన ఫోటోలో ఉన్న డానియల్ వేరు అనమాట. ఇది చూసిన తర్వాత హీరోకి ఏం అర్థం కాదు, అసలు ఇతను ఎందుకు డానియల్ అని పేరు పెట్టుకున్నాడు, అందులోని ఇతను డానియల్ ఐడి ప్రూఫ్ తో ఎందుకు ఆ పార్టీ మీటింగ్ కి వెళ్ళాడని చెప్పేసి హీరోకి ఏం అర్థం కాదు. మరోవైపు ఆ చనిపోయిన డానియల్ కేస్ ఫైల్ లో బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసి ఒక అతని పేరు ఉంటుంది అనమాట, ఆ చనిపోయిన అతని ఫ్రెండ్. దాంతో హీరో ఏం చేస్తారంటే అతని ఫోటో తీసుకొని ఆ తర్వాత అడ్రస్ కూడా నోట్ చేసుకొని తర్వాత నడుచుకుంటూ వస్తున్నప్పుడు హీరో వాళ్ళ పై అధికారి ఏం చెప్పాడు, ఆ ఊరి పోలీసులకు ఫోన్ చేసి నేను చెప్తాన్నాడు కదా. దాంతో ఆయన ఏమంటాడంటే మా వాళ్ళకి అసలు సహకరించి మాకని చెప్పేసి అంటంతో ఆ పోలీసు కూడా సరే సార్ నేను వెళ్ళిపోవాలి, ఇక్కడ మీకు సహకరించొద్దు అని చెప్పేసి మాకు వార్నింగ్ వచ్చిందని చెప్పి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఆ కేసు ఫైల్ తనకి ఇచ్చేస్తాడు. కాకపోతే చనిపోయిన డానియల్ కు ఫ్రెండ్ ఉన్నాడు కదా, అతని దగ్గరికి హీరో వెళ్తాడు. వెళ్ళిన తర్వాత డానియల్ గారిని చంపింది నువ్వే కదా, అందులోను డానియల్ ప్లేస్ లో వీడు ఎందుకు వెళ్ళాడు పార్టీ మీటింగ్ అని చెప్పేసి అతన్ని అడిగితే అతను ఇంకొక భయంకరమైన విషయం చెప్తాడు. సార్ చనిపోయిన డానియల్ కి ఈ ఫోటోలో అతని బెస్ట్ ఫ్రెండ్ అండి, వాళ్ళిద్దరు అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు, అది నేను కూడా చూశాను. కాకపోతే వీళ్ళిద్దరు ఒక అనాథాశ్రమంలో చిన్నప్పటి నుంచి పెరిగారండి, వాళ్ళిద్దరు మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి అంటంతో హీరోకి ఏం అర్థం కాదనమాట. అంటే ఒక బెస్ట్ ఫ్రెండ్ నే ఈడు చంపాడని చెప్పేసి హీరో డౌట్ పడతాడు. కట్ చేస్తే కథ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో మ్యారియట్ ని ఏంటంటే కిడ్నాప్ చేశాడు కదా వాడు, అందులోను మ్యారియట్ ఏంటంటే ప్రెషర్ ఛాంబర్ లో ఉంది కదా, అక్కడికి తనని కిడ్నాప్ చేసినోడు వచ్చేసి ఏంటి మ్యారియట్ నన్ను చూడాలనుకుంటున్నావు అని చెప్పేసి అంటంతో తాను కూడా అవును అని చెప్పేసి అంటుంది. వచ్చి చూడని చెప్పి అంటంతో వాడిని చూసి మ్యారియట్ స్టన్ అయిపోతుంది అనమాట. బేసికల్ గా పొలిటికల్ పార్టీ మీటింగ్ వెళ్ళినప్పుడు మ్యారియట్ ఒక అబ్బాయిని చూసి నవ్వింది, అందులోను వాడితో క్లోజ్ గా ఉందని చెప్పేసి మ్యారియట్ వాళ్ళ ఫ్రెండ్ చెప్పింది కదా, వాడే వీడనమాట. అందులోను వీడే హీరో చూసిన డానియల్ గాడు. మరీ ముఖ్యంగా ఈ డానియల్ గాడితో మ్యారియట్ చాలా క్లోజ్ అయిపోయి ఆ రోజు వాడితో రొమాన్స్ కూడా చేసింది. కాకపోతే మ్యారియట్ కి అర్థం కాని విషయం ఏంటంటే ఒరే మన ఇద్దరం కలిసిమెలిసి ఉన్నాం కదరా, నన్ను నువ్వు కిడ్నాప్ చేయాల్సిన అవసరం నీకేం వచ్చిందని చెప్పేసి అంటంతో ఆ డానియల్ గాడు ఏమంటాడంటే ఎందుకు చేశానో నువ్వే తెలుసుకో అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అందులో మనం ఇప్పుడు దాకా ఫ్లాష్ బ్యాక్ అని చెప్పి అనుకుంటూ ఉన్నాం కదా, నిజం చెప్పాలంటే ప్రెసెంట్ లో జరుగుతుంది అదే అనమాట. అందులోను మ్యారియట్ ఇంకా బతికే ఉంది. సో బేసికల్ గా హీరో ఇన్వెస్టిగేషన్ చాలా అద్భుతంగా చేస్తున్నాడు, ఎందుకంటే ఆ కిల్లర్ గాడి దగ్గరికి ఆల్మోస్ట్ వచ్చేసాడు. కట్ చేస్తే మన కథలో హీరోని చూపిస్తారు. తనని ఏంటంటే తన పై అధికారి పిలుస్తాడు అనమాట. దాంతో తాను అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత నీకు ఆల్రెడీ చెప్పాను కదా నువ్వు ఆ కేసు డీల్ చేద్దని చెప్పేసి ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే సార్ ఆ డానియల్ గాడు పేరు మార్చుకొని పార్టీ మీటింగ్ కి వెళ్ళాడండి, అందులోనూ నాకు తెలిసినంత వరకు ఇప్పటికీ మ్యారియట్ బతికే ఉంటుంది, ఎందుకంటే తాను చనిపోలేదు సూసైడ్ చేసుకొని, ఆ డానియల్ అనే వాడు ఏదో ఒకటి చేసుంటాడని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ పై అధికారి ఏమంటాడంటే ఇలాంటి కళ్ళబుల్లు కబుర్లు నాకు చెప్పడం మానేసి ముందు ఇక్కడ నుంచి దుబ్బే అని చెప్పేసి అంటాడు. ఏం మాట్లాడుతున్నారని మీరు అని చెప్పి అంటంతో అవును నేను ఉద్యోగం నుంచి పీకేసాను నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అంటంతో హీరోకి ఏం అర్థం కాదనమాట. దాంతో చేసేదేం లేక అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు హీరో వాళ్ళ అసిస్టెంట్ ని కూడా తనను కూడా ఉద్యోగం నుంచి తీసేస్తారు, తాను కూడా బయటకు వచ్చేస్తాడు. ఆ తర్వాత హీరో ఏమంటాడంటే తన అసిస్టెంట్ తో నేను ఈ కేసులను ఎట్టి పరిస్థితుల్లో వదలను, కాకపోతే నువ్వు నాకు హెల్ప్ చేస్తావా అని చెప్పేసి అంటంతో తప్పకుండా సార్ అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత హీరో అలాగే హీరో వాళ్ళ అసిస్టెంట్ ఇద్దరు కలిసి ఆ డానియల్ ఇద్దరు అంటే ఇప్పుడు ఈ విలన్ గాడు ఆ తర్వాత చనిపోయిన డానియల్ ఇద్దరు కలిసి ఎక్కడైతే అనాథాశ్రమంలో ఉన్నారో అక్కడికి వెళ్తారనమాట. ఇక మీదట మనం వాడిని విలన్ అని చెప్పి పిలుచుకుందాము. సో విలన్ గడ్ గురించి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద అని చెప్తాడు అనమాట. వాడు మామూలు డేంజర్ గడ్ కాదండి, వాడు ఆ తర్వాత డానియల్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అండి. కాకపోతే విలన్ గాడు ఏంటంటే ఇంకొక అనాథాశ్రమం నుంచి ఇక్కడికి వచ్చాడండి. వాడు ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే వాడు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ సిస్టర్ నలుగురు కలిసి కారులో వెళ్తున్నప్పుడు ఒక రోజు యాక్సిడెంట్ జరిగిందండి. కాకపోతే ఆ కార్ యాక్సిడెంట్ లో విలన్ గాడు వాళ్ళ నాన్న ఆ
తర్వాత వాళ్ళ చెల్లెలు చనిపోయారు. వాళ్ళ అమ్మకి ఏంటంటే కాలు విరిగిపోయి ఆవిడ కుంటావిడైపోయింది. ఆవిడ కూడా మంచానికి పరిమితం అయిపోయింది. ఆ తర్వాత వాడు వేరే అనాథాశ్రమంలో జాయిన్ అయ్యాడు. కాకపోతే అక్కడ ఏదో ప్రాబ్లం ఉండటం వల్ల ఇక్కడికి వచ్చాడని చెప్పేసి అనడంతో హీరో కూడా సరే అని చెప్పేసి మొత్తం డీటెయిల్స్ నోట్ చేసుకుని అలా కారులో తిరిగి ఇంటికి బయలుదేరి వెళ్తున్నప్పుడు సడన్ గా హీరో ఒక అద్భుతమైన పాయింట్ పట్టుకుంటాడు. అదేంటంటే ఇప్పుడు ఈ విలన్ గాడి వాళ్ళ కారు యాక్సిడెంట్ అయిపోయి వాళ్ళ నాన్నగారు వాళ్ళ చెల్లెలు చనిపోయింది. అందులోనూ మ్యారియట్ వాళ్ళ కారు కూడా యాక్సిడెంట్ అయిపోయి వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు. హైలైట్ విషయం ఏంటంటే వాళ్ళ ఇద్దరి కార్లు ఒకే చోట యాక్సిడెంట్ అయ్యాయి, ఒకే ప్లేస్ లో అయ్యాయి, ఒకే టైం కి అయ్యాయి. సో ఆ రెండు కార్లకి యాక్సిడెంట్ అయింది అని చెప్పేసి హీరో ఒక బుర్ర బ్లాస్ట్ అయ్యే విషయాన్ని బ్రేక్ చేస్తాడు. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. ఆ విలన్ గాడు ఏంటంటే చిన్నప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ చెల్లెలతో కలిసి కారులో వెళ్తున్నప్పుడు పక్కన ఇంకో కారు వెళ్తూ ఉంటుంది. ఆ కారు ఎవరితో కాదు, మ్యారియట్ వాళ్ళ కారు అనమాట. మ్యారియట్ వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళు వెళ్తూ ఉంటారు. కాకపోతే మ్యారియట్ ఏం చేస్తుందంటే డ్రైవింగ్ చేసేటప్పుడు వాళ్ళ నాన్నతో ఆడుకుంటూ కళ్ళు మూసేస్తుంది. అందులోనూ కరెక్ట్ గా ఎదురుగా లారీ వస్తుంది అనమాట. ఆ లారీ ఏంటంటే వీళ్ళ కారుని గుద్దకుండా విలన్ వాళ్ళ కారుని గుద్దేస్తుంది. కాకపోతే మ్యారియట్ వాళ్ళ నాన్న ఏం చేస్తారంటే కార్ని లెఫ్ట్ సైడ్ కి తిప్పడం వల్ల వెళ్ళి చెట్టు గుద్దుకొని ఆగిపోతుంది. కాకపోతే విలన్ గడి వాళ్ళ కారు ఏంటంటే డైరెక్ట్ గా లారీ గుద్దుకోవడం వల్ల విలన్ వాళ్ళ నాన్న వాళ్ళ చెల్లెలు అక్కడే చనిపోతారు. అందులోనూ వాళ్ళ అమ్మగారికి కాలు విరిగిపోతుంది అనమాట. అదే సమయంలో విలన్ ఏంటంటే బతికే ఉంటాడు. కాకపోతే విండోలోంచి చూస్తే మ్యారియట్ మాత్రం బయటకు వచ్చేసి అరుస్తూ ఉంటుంది. తనను చూసిన తర్వాత విలన్ కి ఏంటంటే భయంకరంగా కోపం వస్తుంది అనమాట. వాళ్ళ నాన్నగారు కళ్ళు మూయటం వల్ల ఇదంతా జరిగింది. అందులోనూ మ్యారియట్ వల్ల తన కుటుంబాన్ని కోల్పోయినని చెప్పేసి విలన్ మెంటల్ గా ఫిక్స్ అయిపోతాడు. ఆ తర్వాత విలన్ వాళ్ళ అమ్మ ఏంటంటే మద్యానికి బాగా బానిస అయిపోవటం వల్ల తనని ఒక ఆశ్రమంలో జాయిన్ చేస్తారు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా తనని అక్కడ ఒక ముసలోడు అబ్యూస్ చేయటం వల్ల ఎవరికి తెలియకుండా అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయి వచ్చేసి ఇంకొక ఆశ్రమంలో జాయిన్ అవుతాడు. ఆ ఆశ్రమంలోనే విలన్ కి ఏంటంటే ఒక ఫ్రెండ్ దొరుకుతాడు అనమాట. అతని పేరే డానియల్. వీళ్ళిద్దరు పెరిగి పెద్ద తర్వాత ఎక్కడో పని చేసుకుంటూ ఉంటారు. అదే సమయంలో మ్యారియట్ ని ఏంటంటే ఒక రోజు విలన్ గాడు టీవీలో చూస్తాడు. దాంతో మనోడికి జరిగిన విషయం మొత్తం గుర్తు తెచ్చేస్తుంది. అందులోనూ తన ఫ్రెండ్ డానియల్ ఏంటంటే ఇప్పుడు మ్యారియట్ పనిచేస్తున్న పొలిటికల్ పార్టీలో తాను కూడా ఒక మెంబర్ అనమాట. అందురోజు ఒక రోజు పార్టీ మీటింగ్ వెళ్ళాలని చెప్పేసి మనోడు ప్రిపేర్ అవుతున్నప్పుడు నీ బదులు నేను కూడా వెళ్తాను రా, నాకు ఆ మీటింగ్ వెళ్ళాలని చెప్పేసి అంటంతో తన ఫ్రెండ్ కూడా సరే అని చెప్పేసి పంపిస్తాడు. ఇంకా ముఖ్యంగా మ్యారియట్ డైరీని దొంగతనం చేస్తాడు. ఆ రోజు తనతో ఫిజికల్ గా కలిసాడు కదా, ఆ రోజు డైరీని దొంగతనం చేసి తను ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది, తన అలవాట్లు ఏంటి, తను ఇప్పుడు ఎక్కడ ఉందని చెప్పేసి మొత్తం కనుక్కుంటాడు. మరీ ముఖ్యంగా మ్యారియట్ వాళ్ళ తమ్ముడితో మనోడు ఫ్రెండ్షిప్ చేయడం కొనసాగిస్తూ ఉంటాడు. ఎందుకంటే మనోడికి ఎక్కువ రోజులు ఎవరైతే తనతో ఉంటారో, ఎవరైతే తనతో మాట్లాడుతారో వాళ్ళతో ఎక్కువగా రియాక్ట్ అవుతుంటాడు కదా మ్యారియట్ వాళ్ళ తమ్ముడు. అందుకని కావాలని చెప్పేసి మ్యారియట్ వాళ్ళ తమ్ముడితో ఎక్కువ ట్రావెల్ అవుతాడు. అందుకనే బోట్ లో వెళ్ళేటప్పుడు తన తమ్ముడిని పక్కకి తీసుకెళ్లాడు రెయిన్ కోట్ వేసుకొని. తన తమ్ముడిని వెతుక్కుంటూ మ్యారియట్ కూడా వచ్చిన తర్వాత మ్యారియట్ వాళ్ళ తమ్ముడు కళ్ళ ముందే ఈ విలన్ గాడు తన అక్కడి నుంచి తీసుకెళ్లిపాడు. అందుకనే మ్యారియట్ వాళ్ళ తమ్ముడు ఏంటంటే నోట్లోంచి మాటలు రావు కదా, అందుకని చెప్పేసి కారు మీద కొట్టి అరుస్తూ ఉంటాడు. సో దీని కారణంగానే మ్యారియట్ వాళ్ళ తమ్ముడు ఏంటంటే హీరో వాళ్ళ అసిస్టెంట్ ఆ ఫోటో చూపించినప్పుడు భయంతో వణికిపోయాడు. అది జరిగిన సంగతి. ఆ తర్వాత ఇదంతా చేసిన తర్వాత అదే పార్టీలో ఉన్న తన ఫ్రెండ్ డానియల్ కూడా ఏదో ఒక రోజు తన గురించి చెప్తాడేమో అని చెప్పేసి తనని కూడా అతి దారుణంగా చంపేశాడు. అది జరిగిన సంగతి. కాకపోతే ప్రజెంట్ లో ఈ విలన్ గడ్ ఏం చేస్తాడంటే కాలు విరిగిపోయిన వాళ్ళ అమ్మగారితోనే ప్రజెంట్ ఉంటూ ఉన్నాడు. దాంతో హీరో అలాగే హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏం చేస్తారంటే ఇద్దరు కలిసి ఆ విలన్ గాడి వాళ్ళ అమ్మ ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత తన కొడుకు గురించి ఎంక్వైరీ చేస్తే విలన్ వాళ్ళ అమ్మ ఏముంటుందంటే వాడు మా ఇంటికి వచ్చి 6 నెలలు అవుతుంది బాబు, ఆడు ఎక్కడున్నా నాకు తెలియదు అని చెప్పేసి అంటే హీరో నమ్మడు అనమాట. వీళ్ళ అమ్మ మొత్తానికి మనకు అబద్ధం చెప్తుంది కాబట్టి చుట్టూ వెతుకుదాం అని చెప్పేసి నువ్వు వాటిలో నీటి వెళ్తా అని చెప్పేసి హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ ఇద్దరు కలిసి వెతుకుతూ ఉంటారు. కట్ చేస్తే మరోవైపు విలన్ గాని చూపిస్తారు. వాడేంటంటే మ్యారియట్ దగ్గరకు వచ్చి నేను ఎందుకు కిడ్నాప్ చేశారో నీకు తెలియాలి కదా అని చెప్పేసి జరిగింది మొత్తం చెప్తాడు. ఆ రోజు నువ్వు గనక మీ నాన్న కళ్ళు మూయకుండా ఉంటే ఈ రోజు ఈ ఘోరం జరిగేది కాదు. ఎందుకంటే మా నాన్నని నా చెల్లిని కోల్పోయాను నేను, నీ వల్ల నా జీవితం మొత్తం నాశనం అయిపోయింది, అందుకే నేను చంపాలనుకుంటున్నానని చెప్పేసి అంటంతో మ్యారియట్ కి మెంట్లో చేస్తుంది అనమాట. ఊరే చిన్నప్పుడు తెలియక చేశాను రా తప్ప అని చెప్పి అంటూ ఉంటుంది. అయినా సరే నా కుటుంబాన్ని నేను కోల్పోయాను, మా అమ్మ కాలు విరిగిపోయి కుర్చీకి పరిమితం అయిపోయింది కాబట్టి నువ్వు చచ్చిపోవాలని చెప్పేసి ఆ ప్రెషర్ ఛాంబర్ లో ప్రెషర్ మొత్తం పెంచేస్తాడు. దాంతో లోపల మ్యారియట్ వణికిపోతూ ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏంటంటే మొత్తం వెతుక్కుంటూ ఒక ప్లేస్ కు వస్తారు. వచ్చి చూస్తే అక్కడ ఒక పెద్ద డోర్ ఉంటుంది అనమాట. దాన్ని ఓపెన్ చేయాలని చెప్పి ట్రై చేస్తారు కానీ అదేమో ఓపెన్ అవ్వదు. కరెక్ట్ గా అదే సమయంలో ఈ విలన్ గడి వీళ్ళ వెనకాల వస్తాడు. ఏంటంటే ఎక్కడున్నారని చెప్పేసి అంటంతో హీరో ఒక డౌట్ వచ్చేస్తుంది. అలా కాదబ్బా, నేను మీ అమ్మ దగ్గరికి వెళ్ళాను, మీ అబ్బాయి ఎక్కడ అని చెప్పి అడిగితే మా ఊడు వచ్చి 6 నెలలు అవుతుందని చెప్పేసి అంది. ఏంటి సంగతి అని చెప్పి అంటంతో లేదండి మా అమ్మగారికి యాక్సిడెంట్ అయిన తర్వాత ఆవిడకి మతిస్థిమితం ఎక్కువైపోయింది, ఆవిడ ఎప్పుడు ఏం మాట్లాడుతుందో అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటంతో సర్లే నేను ఎంక్వైరీ చేయాలరా అని చెప్పేసి హీరో ఏం చేస్తాడంటే విలన్ గాన్ని కారులో కూర్చోబెట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తూ ఉంటాడు. అలా వెళ్ళేటప్పుడు హీరో ఒక విషయాన్ని
నోట్ చేస్తాడు. అదేంటంటే బయట చాలా పెట్రోల్ క్యాన్లు ఉంటాయి అనమాట. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పవర్ ఉండదు, సో జనరేటర్ తోనే పవర్ వస్తుంది. దాంతో హీరో ఏమంటాడంటే నాకు అర్థం కాదు, మీ ఇంట్లో నువ్వు మీ అమ్మే ఉంటున్నారు, తిప్పి కొడితే 4 లైట్లు 2 ఫ్యాన్లు ఒక టీవీ ఉంటది, ఈ మాత్రం దానికి ఒక పెద్ద జనరేటర్ ఇన్ని పెట్రోల్ క్యాన్లు ఏంటని చెప్పేసి అడగడంతో ఆ విలన్ గాడు ఏంటంటే సైలెంట్ గా ఉంటాడు. దాంతో నాకు ఎందుకు డౌట్ గా ఉంది, మళ్ళీ మనం వెనక్కి వెళ్దాం అని చెప్పేసి అనడంతో విలన్ గాడికి భయం వేసి హీరో వాళ్ళ అసిస్టెంట్ 4 పీకి కదితో పొడిచి హీరో మీద అటాక్ చేస్తాడు. ఆ తర్వాత కారులోంచి తప్పించుకొని పారిపోతాడు. వెంటనే హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏమంటాడంటే సార్ నాకైతే ఏం కాదండి, చిన్నగానే పొడుచుకుంది, ముందు వెళ్ళి మీరు వాడి సంగతి చూడండి అని చెప్పేసి అనడంతో హీరో కూడా పరిగెత్తుకుంటూ మళ్ళీ ఆ విలన్ గడి ఇంటికి వస్తాడు. ఈసారి మాత్రం ఒక అండర్ గ్రౌండ్ లాంటి ప్లేస్ కి వెళ్తాడు అనమాట. వెళ్ళి చూస్తే అక్కడ మ్యారియట్ కి సంబంధించిన చాలా పేపర్ కటింగ్స్ అక్కడ గోడ కంటించుంటాయి. అంతేకాకుండా పక్కన కొన్ని టీవీస్ ఉంటాయి అనమాట. వాటిల్లో లైవ్ కెమెరా రన్ అవుతూ ఉంటుంది, అంటే లైవ్ కనిపిస్తూ ఉంటుంది. అందులో ప్రెషర్ ఛాంబర్, ఆ తర్వాత ప్రెషర్ ఛాంబర్ లోపల ఉన్న మ్యారియట్ కనిపిస్తుంది. వెంటనే హీరో ఏం చేస్తారంటే పక్కనే మ్యాప్ ఉంటుంది అనమాట, అందులో ప్రెషర్ ఎలా తగ్గించాలి అని చెప్పేసి వెంటనే వెళ్ళి ఆ ప్రెషర్ ని తగ్గించేస్తాడు. అంతేకాకుండా వెంటనే డిపార్ట్మెంట్ కాల్ చేసి ఇక్కడ మ్యారియట్ బతికే ఉంది, మీరు అర్జెంట్ గా రండి అని చెప్పేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఆ తర్వాత మైక్ తీసుకొని ఛాంబర్ లో ఉన్న మ్యారియట్ తో మాట్లాడతాడు. నువ్వేం కంగారు పడకు, నేను కాపాడతానని చెప్పేసి తనకి ధైర్యం చెప్తాడు. కరెక్ట్ గా అదే సమయంలో విలన్ గడ్ వచ్చేసి హీరో మీద అటాక్ చేస్తాడు. ఆ తర్వాత తనని అతి భయంకరంగా కొడతాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వాళ్ళ అసిస్టెంట్ వచ్చేసి ఆ విలన్ గాడిని ఒకటంటే ఒకటే బీగుతాడు. దాంతో మనోడు అక్కడే కింద పడిపోతాడు. ఆ తర్వాత ఇంకేముంది, మ్యారియట్ ని కాపాడతారు, తీసుకెళ్లి తన తమ్ముడి దగ్గర డ్రాప్ చేస్తారు. మరి ముఖ్యంగా మన కథలో హీరో అయితే వెళ్లి తన పై అధికారిని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత ఆయన ఏమంటాడంటే మొత్తానికి సాధించావయ్యా, నీకు నీ ఉద్యోగం నేను మళ్ళీ ఇచ్చేస్తానని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే సార్ నాకు వద్దండి, నేను డిపార్ట్మెంట్ క్యూలోనే జాయిన్ అవుతా అని చెప్పేసి అంటాడు. ఏమైందయ్యా నీకు, ఎందుకు అలా అని చెప్పి అంటంతో లేదండి ఇక్కడైతే ఖచ్చితంగా మీరు చూపించిన కేసుని డీల్ చేయాలి, అదే డిపార్ట్మెంట్ క్యూలో అయితే నాకు డౌట్ ఉన్న కేసుని నేను డీల్ చేస్తాను, మరీ ముఖ్యంగా నాకు అసిస్టెంట్ గా నా అసిస్టెంటే మళ్ళీ నాకు కావాలని చెప్పేసి అంటంతో ఆయన కూడా సరే నీ ఇష్టం అని చెప్పేసి అంటంతో హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ ఇద్దరు కలిసి ఆ డిపార్ట్మెంట్ క్యూ ఆఫీస్ కి బయలుదేరి వెళ్తూ ఉంటారు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఇంకో హైలైట్ విషయం ఏంటంటే డిపార్ట్మెంట్ క్యూ అనేది ఒక పెద్ద సిరీస్ అనమాట. దీంట్లో ఒక 5-6 పార్ట్లు దాకా ఉన్నాయి. మీరు ఖచ్చితంగా బాగుంది, ఇదేదో అద్భుతంగా ఉందని చెప్పింటే మాత్రం మిగతా పార్ట్లు కూడా చేసి పెట్టేస్తాను. మీరు జస్ట్ కామెంట్ చేయండి చాలు, అంతే, అంతకు మించి ఏం లేదు. కొంచెం మినిమం కామెంట్స్, మినిమం లైక్స్, అంతకు మించి ఏం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ కట్ సెక్షన్ లో మీకోసం ఇంకొక 2 అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలని పిన్ చేసి పెట్టాను, వాటిని కూడా తప్పకుండా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.